హాయ్. హలో. నమస్తే అండి. మాది థర్డ్ డే జర్నీ ఇది గోవాలో. అబ్బబ్బబ్బా! మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఒక్కటే వర్షం అండి బాబోయ్! అస్సలా మా మా వల్ల అవ్వలేదు. అయినా బావుంది. మీకు లాస్ట్‌లో ఒక ట్విస్ట్ విషయం చెప్తానండి. అది ఆహ్, ట్విస్ట్ రివీల్ చేస్తాను మీకొకటి. సో, అది తర్వాత చెప్తాను మీకు లాస్ట్‌లో. వీడియో స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండండి. ఇదైతే మేము బయలుదేరిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్‌కి మాకు అగోడా ఫోర్ట్‌కయితే తీసుకొచ్చారు. సో, అగోడా ఫోర్ట్‌లో ఇవన్నీ కొన్ని ఫోటోస్ అని, కొన్ని వీడియోస్ అలా తీసుకొని ఆ చుట్టూ ఉన్న ప్లేస్‌ని చూసేసేసి ఆహ్, అక్కడి నుంచి కొంచెం ముందుకు బయలుదేరామండి. అదొచ్చేసేసి ఒక బీచ్ అనమాట. సో, అది కూడా బావుంది చూడ్డానికి. చాలా హ్యాపీగా అనిపించింది ఆ ప్లేస్ చూసినప్పుడు. అదేంటంటే వాళ్ళు మనల్ని పడవలో తీసుకెళ్తారు. 350 రూపీస్ చార్జ్ చేశారు అక్కడి నుంచి మాకు. ఇదేనండి నేను చెప్పిన ప్లేసు. ఇది 350 చార్జ్ చేసి మమ్మల్ని పడవలో తీసుకెళ్లారు. ఒక 22 మెంబర్స్‌ననమాట. 22 మెంబర్స్‌ని తీసుకొనెళ్లారు. 30 మినిట్స్ ఆ వాటర్‌లో తిప్పారు మమ్మల్ని. వాటర్‌లో తిప్పిన తర్వాత అక్కడ 5 ప్లేసెస్ చూపిస్తామన్నారు కానీ, ఆ 5 ప్లేసెస్ జస్ట్ అలా తిప్పుతూనే చూపించారనమాట. చాలా బాగా ఎంజాయ్ చేశాము. మాకు చూపించిన ప్లేసెస్ ఏంటంటే గణపతి టెంపులు, తర్వాత శివాలయం ఒకటి, ప్లస్ నది సముద్రం కలిసే చోటు. సో, ఇంకోటి ఏదో సంథింగ్ ఒక 2 ప్లేసెస్ నాకంత ఐడియా లేదు. సో, అలా తిప్పేసేసి ఆ పడవలో ఉన్నంత సేపు చాలా హ్యాపీగా అనిపించిందండి. అసలు ఎటువంటి అంటే టెన్షన్ లేదు. వాటర్‌లో ఉన్నంత సేపు చాలా బాగా అనిపించింది. అలా పైనుంచి వర్షం పడుతూ ఇలాగా ఎంజాయ్ చేయడం అనేది చాలా బాగా అనిపించింది. సో, అక్కడి నుంచి ఇంకా మేము అలాగ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చెప్పాను కదా! ఇదే శివాలయం అండి. ఇలా కొంచెం ముందుకెళ్ళి ఇదొకటి చాలా బావుంది దాంట్లో సీనరీ. ఒక అమ్మాయిని అలాగా మొత్తం రాయితీతో చెక్కారు. సో, అది చాలా అనిపించింది. నెక్స్ట్ ఇంక మేము పంజిమ్ వెళ్ళిపోయి బస్సు ఎక్కేసామనమాట. సో, మీకు చెప్పాను కదా! ఒక ట్విస్ట్ ఉందని ఇక్కడ. ఏం చేసామంటే మేము పంజిమ్ వెళ్ళగానే మాకు బస్‌లో అన్నీ చెక్ చేశారు. చెక్ చేసేసి మా దగ్గరున్న వైన్ బాటిల్స్, మందు బాటిల్స్, బ్రాందీస్, విస్కీ ఇవన్నీ తీసేసుకున్నారన్నమాట బాటిల్స్ అన్నీ. ఇన్ని రకాల మందు పేర్లు చెప్తుందేంట్రా బాబు అనుకున్నా. నాకైతే ఆ పేర్లు సరిగ్గా తెలీదండి. కాకపోతే ఉన్నవన్నీ గూగుల్‌లో చూసి చదివేశాను నేను. ఇవన్నీ వాళ్ళు మా హస్బెండును, మా తమ్ముడు వాళ్ళు తీసుకున్నవన్నీ మొత్తం వెనక్కి తీసుకున్నారు. మా అమౌంట్స్ అంతా పోయాయండి. డబ్బులు లాస్ అయ్యాము. సో, ఎవరు కూడా అలాంటి పని చేయకండి ప్లీజ్. థాంక్ యూ సో మచ్. బాయ్ అండి అందరికీ.